హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, లుక్అప్ రిలేషన్షిప్ దీని గురించి అయితే చేసాము. లుక్అప్ నుంచి ఎలా కన్వర్ట్ చేయాలి, మాస్టర్ డీటెయిల్ నుంచి ఎలా కన్వర్ట్ చేయాలి లుక్అప్కి అయితే చూసాము. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిలేషన్షిప్ వచ్చి జంక్షన్ ఆబ్జెక్ట్ అండి. జంక్షన్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జంక్షన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం జంక్షన్ ఆబ్జెక్ట్ ఎందుకు అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపులే తీసుకుంటున్నాం. మన దగ్గర పేషెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది, డాక్టర్ అనే ఆబ్జెక్ట్ ఉన్నారు, మెడికల్ రిపోర్ట్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో నాకు ఇప్పుడు ఒక పేషెంట్ ఒకే హాస్పిటల్ దగ్గర విజిట్ అవుతాడా? వాడు ఒక్కొక్క చోట విజిట్ అవుతాడు. వాడు బడ్జెట్, అతని బడ్జెట్ తర్వాత సో తన రేంజ్ని వెతుక్కుంటూ ఒక్కొక్క మల్టిపుల్ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. సేమ్ వైజ్ ఇది కూడా డాక్టర్స్ కూడా ఒకే దాంట్లోనే చూస్తారు, ఒక్కొక్క వర్క్ చేస్తారు. ఇప్పుడు మనము కూడా ఒకే కంపెనీలో అయితే స్టేబుల్గా ఉంటామా? ఉండము కదా, స్విచ్ అవుతూ ఉంటాము, ఇలా వర్క్ చేస్తూ ఉంటాం. సో దానిని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారండి. ఓకేనా? ఇది లుక్అప్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చూసినవన్నీ 1 to many రిలేషన్షిప్. ఇది మెనీ టు మెనీ దీంట్లోనే తెలుసుకోవాలి మీరు. పేషెంట్స్ మల్టిపుల్ హాస్పిటల్ విజిట్ చేస్తాడు, డాక్టర్ మల్టిపుల్ హాస్పిటల్ విజిట్ చేస్తారు. సో దీనికి ఒక బ్రిడ్జ్ని అయితే మనం క్రియేట్ చేసేదే జంక్షన్ ఆబ్జెక్ట్ అంటారండి. ఇది మనం డైరెక్ట్గా అయితే చేయలేము. సో దీనికి ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం అయితే లింక్ చేయాలి డాక్టర్స్కి ప్లస్ పేషెంట్స్కి మధ్యలో వర్క్ చేసే అతను హాస్పిటల్. సో ఇదే అండి కాన్సెప్ట్. అంటే మనము డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేద్దాము. ఇక్కడ రెండు అంటే మాస్టర్ డీటెయిల్ రెండు వచ్చి మనకి మాస్టర్ డీటెయిల్గా ఉంటేనే, ఇప్పుడు హాస్పిటల్ అని ఉంటుంది కదా, హాస్పిటల్ వచ్చి చైల్డ్ వచ్చి వర్క్ అవుతుంది పేషెంట్స్కి మాస్టర్ డీటెయిల్గా, మళ్ళీ వచ్చి డాక్టర్స్కి మాస్టర్ డీటెయిల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ వచ్చి చైల్డ్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? ఇక్కడ బ్రిడ్జ్గా మాస్టర్ డీటెయిల్ చూడండి, మాస్టర్ డీటెయిల్ టు పేషెంట్, మాస్టర్ డీటెయిల్ టు హాస్పిటల్, ఇట్లా డాక్టర్ ఇట్లా వర్క్ చేసేది మాస్టర్ డీటెయిల్ హాస్పిటల్ వచ్చి. ఓకేనా? ఒక డాక్టరు మల్టిపుల్ హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా. ఓకేనా? దానిని ఇది చేసేదే బ్రిడ్జ్నే. ఈ బ్రిడ్జ్ పేషెంట్ హాస్పిటల్ కంటైన్స్ 2 మల్టిపుల్ హాస్పిటల్ అండి. ఓకేనా? మన కేసెస్లో మనం ఇప్పుడు చూడబోయేది చూసినారనుకోండి, పేషెంట్ ఇది నేను ఇక్కడ డేటా మోడల్కి వచ్చి డాక్టర్ ఇవ్వాలా, ఇక్కడ వచ్చి ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ డాక్టర్. ఓకేనా? జస్ట్ గో టు క్రియేట్ వన్ న్యూ ఆబ్జెక్ట్ దట్ ఈస్ హాస్పిటల్స్. హాస్పిటల్ నేమే ఇచ్చుకుంటానండి, ఎందుకంటే నేమ్ కాబట్టి మనకి. ఓకేనా? దీంట్లో ఫీల్డ్స్ అన్ని నేను ఎందుకు క్రియేట్ చేయను, జస్ట్ నేను లుక్అప్ మాత్రం క్రియేట్ చేస్తాను. ఓన్లీ నా అప్లికేషన్. ఇప్పుడు క్రియేట్ చేసాము. ఇది జంక్షన్ ఆబ్జెక్ట్ అండి. ఈ ఆబ్జెక్ట్లో నాకు మాస్టర్ డీటెయిల్గా నేను ఫస్ట్ డాక్టర్ని అయితే చూస్ చేసుకుంటాను. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ మాత్రమే చేయగలమండి పర్ ఆబ్జెక్ట్, మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి పేషెంట్ని అయితే చూస్ చేసుకుంటా. పేషెంట్ హాస్పిటల్స్. నెక్స్ట్ రెవెన్యూ. ఇంకొకటి క్రియేట్ చేయాలి, ఏంటంటే డాక్టర్స్కి అయితే మనమైతే విజిబిలిటీ. ఇక్కడ చూసారు అనుకోండి, మనకైతే రెండు ఫీల్డ్స్ని అయితే క్రియేట్ చేస్తాము. డాక్టరు, పేషెంట్.
మాస్టర్ డీటెయిల్ అయితే క్రియేట్ అయితే చేస్తాం. ఓకేనా, ఇప్పుడు చూసినారు అనుకోండి మెనీ టు మెనీ రిలేషన్షిప్, ఒక హాస్పిటల్, చూసినారు, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఆర్విఎస్ హాస్పిటల్, పేషెంట్కి వచ్చి ఐపీడి, డాక్టర్ వచ్చి శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంకొకటి సిఎంసి, ఇక్కడ ఐపీడి సేమ్ ఎంబీబీఎస్, ఇంకొకటి కిమ్స్ సేమ్ ఐపీడి శంకర్ దాదా. ఇట్లా మెనీ టు మెనీగా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి లింక్ కూడా ఒకటే చేసుకోవచ్చు. దీనినే మాస్టర్ జంక్షన్ ఆబ్జెక్ట్ అంటారు, దీన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా, ఇక్కడ వెళ్ళినారనుకోండి మీకు తెలుస్తుంది, ఐడియా ఉంటుంది. ఐపీడీకి వెళ్ళినారనుకోండి రిలేటెడ్ లిస్ట్లో మనకైతే షో అవుతుంది. చూసినారా, డాక్టరు సారీ ఎస్ పేషెంట్స్, డాక్టర్స్, 3 రికార్డ్స్. ఓకేనా, ఇంకొకటి రిలేటెడ్ లిస్ట్, డాక్టర్స్కి వెళ్తాం, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఎన్ని పేషెంట్స్ ఉన్నారు, 3 ఉన్నారు. హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, సిఎంసి, ఆర్విఎస్ హాస్పిటల్ ఉందా. సో ఇదండి జంక్షన్ ఆబ్జెక్ట్ అంటే. ఇట్లా బ్రిడ్జిగా మనకైతే వర్క్ అవుతుందండి హాస్పిటల్. ఇట్లా మనకి ఒక్కొక్క రికార్డ్కి వెళ్ళినారంటే కూడా మనకి మనం అది రిలేటెడ్ లిస్ట్ అయితే యాడ్ చేయలేదు. మనం కావాలంటే ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. రిలేటెడ్ లిస్ట్ మనకి విజిబుల్ అయితే అవుతుంది, ఎవరెవరు ఎంత ఇది రిలేటెడ్ లిస్ట్కి వెళ్ళినారనుకోండి ఇక్కడ మనకి యాడ్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఐ హోప్ ఇదే అండి సో జంక్షన్ ఆబ్జెక్ట్ అంటే. ఇంకొకటి, ఇంకా మనము సెల్ఫ్ రిలేషన్షిప్ అంటే దానికి సేల్స్ ఫోర్స్లో మనం చెప్పబోయేది యూజర్ అండి. యూజరు, ఇంకొకటి నార్మల్ స్టాండర్డ్ రిలేషన్షిప్ వచ్చి అకౌంట్. దీంట్లో అకౌంట్లోనే సెల్ఫ్ రిలేషన్షిప్ అంటే మీకు అర్థం అవ్వాలి. సెల్ఫ్ ఇక్కడ చూసినారు అనుకోండి పేరెంట్ అని ఉంటుంది, పేరెంట్ అకౌంట్. నేను ఇప్పుడు వెళ్ళినాను అనుకోండి, ఒక్క సేమ్ అకౌంట్ ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ పైనే సేమ్ రిలేషన్షిప్ ఉండడం, లుకప్ ఉండడం అని సెల్ఫ్ రిలేషన్షిప్ అంటారండి. ఓకేనా, ఇక్కడ వెళ్ళినారంటే పేరెంట్ అని ఉంటుంది, పేరెంట్ ఇక్కడ పేరెంట్ అకౌంట్ చూడండి, పేరెంట్ ఐడి హైరార్కీ సెల్ఫ్ రిలేషన్షిప్. ఇది సెల్ఫ్, ఇక్కడ వెళ్ళినారంటే సెల్ఫ్ రిలేషన్షిప్, అకౌంట్ టు అకౌంటే ఉంది కాబట్టి చైల్డ్ అకౌంట్, పేరెంట్ వచ్చి సేమ్ అకౌంట్. సో ఇలా మనమైతే రిలేషన్షిప్ని అయితే బిల్డ్ అయితే చేస్తామండి. సెల్ఫ్ రిలేషన్షిప్, హైరార్కీ రిలేషన్షిప్ అంటే అది నేను కమింగ్ వీడియోస్లో నేనైతే షేరింగ్ సెట్టింగ్స్ అప్పుడు చెప్పేటప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైరార్కికల్ రిలేషన్షిప్. ఇంకా ఎక్స్టర్నల్ అంటే అది ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అయితే వస్తుందండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లుకప్, మాస్టర్ డీటెయిల్షిప్, జంక్షన్ ఆబ్జెక్ట్, ఇది 3 మ్యాండేటరీ అండి. ఇంకా ఎక్స్పెక్ట్ హైరార్కికల్ కూడా మ్యాండేటరీ, సెల్ఫ్ అన్నీ మ్యాండేటరీ, బట్ యూస్ కేసుకి తగినట్టు మనం అయితే క్రియేట్ చేస్తూ ఉంటున్నాం, దాన్ని వాడుతున్నామండి. ఓకే అండి, వాడతాం కూడా. ఐ హోప్ మీకైతే రిలేషన్షిప్ గురించి మీకు ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, మీరు మీ అంతటా మీరు ట్రై చేసి మీరు ఎర్రర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎర్లీ స్టేజ్లో ఎర్రర్స్ని ఫేస్ చేయండి. అప్పుడే మీరు ఒకేసారి అన్నీ నేర్చుకుని పుడిస్తే కష్టంగా ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఏ ఎర్రర్స్ రాకుండా చేసుకుని పోతే మీకు అర్థమవుదు. ఎర్రర్ చేస్తేనే మీరు ఎలా సాల్వ్ చేయాలని మీకైతే అండర్స్టాండ్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకైతే ఈ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేనైతే డైనమిక్ ఫామ్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, డైనమిక్ ఫామ్స్, కొన్ని రిపోర్ట్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఓకేనా, ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.